అబద్ధాల ఆస్కార్ అవార్డు జగన్ రెడ్డికి ఇవ్వాలని గుమ్మడి సంజయ్ గారు అన్నారు. అబద్ధాల ఆస్కార్ అవార్డు నిజంగానే ఆయనకి ఇవ్వాలి, మనం కూడా కోరాలి. ఆస్కార్ అవార్డులు ఇచ్చేవారిని మనం అందరం ఈమెయిల్స్ ద్వారానో మెసేజ్ ద్వారానో కోరాలి. తప్పనిసరిగా అబద్ధాల ఆస్కార్ అవార్డు మాత్రం జగన్ రెడ్డికి వచ్చేలా మనం అందరం ప్రయత్నం చేద్దాం. నిన్న చూసాం కదా, కిచెన్ క్యాబినెట్ మీటింగ్ పెట్టి నీళ్ళ మీడియాని పోవేసుకుని ఎన్ని అబద్ధాలు వల్లి వేశాడు. నిస్సిగ్గుగా మాట్లాడతాడు ఆయన. అబద్ధం చెప్పడం కూడా వెరుపు ఉన్నది ఆయనకి. ఎక్కడా కూడా తడబడడు కూడా. సహజంగా మనం అబద్ధం చెప్పాలంటే చాలా ఇబ్బంది పడతాం. కానీ జగన్ రెడ్డి మాత్రం స్క్రిప్టెడ్ కదా, చూసి మరీ బట్టి చెప్తూ ఉంటాడు అబద్ధాలు. ఆయన నోటితో ఒక్క నిజం ఈ 10 సంవత్సరాలు నేనే కాదు మీరు వినుండరు. మంత్రి గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. దాచుకోవడం దోచుకోవడం ఆయన నైజం. కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం సిగ్గుచేటు. సహజంగా ఎవరన్నా మీటింగ్ పెడితే నువ్వు చేసిన మంచి కార్యక్రమాలు చెప్పుకోవాలి. చెప్పుకుంటే ఏమి లేవు కాబట్టి చంద్రబాబు గారిని విమర్శించడం, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం, లోకేష్ గారిని విమర్శించడం. నువ్వు చేసిన మంచి పనులు 2 చెప్పి అధికార పార్టీ చేసిన 2 తప్పుడు పనులు ఉంటే నువ్వు విమర్శిస్తే ప్రజలు నిన్ను విశ్వసిస్తారు, నీ మాటలు నమ్ముతారు. మీరు ఆ సమావేశాన్ని గమనిస్తే ఆ మాజీ మంత్రి కొబ్బచెప్పల మంత్రి తప్ప ఒక్కళ్ళ మొహాన నెత్తిరొక్కలేదు. ఆయన ఒక్కడికే ఈయన భాష ఆయనకు అర్థం కాక ఏకైకలో పక్కపక్కన నవ్వుకుంటున్నాడండి, పిచ్చి నవ్వులు. కొబ్బరి చెప్పుల మాజీ మంత్రి. అబద్ధాలలో ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిన వ్యక్తి జగన్ రెడ్డి అని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంజయ్ వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జగన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో పార్టీలో ఎవరిని కలవలేదని, ఎవరితో మాట్లాడలేదని తానే ఒప్పుకుంటున్నాడని, దాచుకోవడం దోచుకోవడం అంటే ఏంటో చూపించడానికే జగన్ 2.0 అవతారం ఎత్తబోతున్నాడని మండిపడ్డారు. పరిపాలనా దక్షుడైన చంద్రబాబుపై విమర్శలు చేయడం జగన్ పిచ్చికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. తాను దోచుకున్న సొమ్ము చంద్రబాబు దోచుకున్నట్లుగా, తన అప్పులు కూటమి ప్రభుత్వం చేసినట్లు అబద్ధాలు చెబుతూ దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ఆయన నిస్సిగ్గా నిన్న 1,40,000 1,50,000 కోట్ల చిల్లర ఈ 7 నెలల ప్రభుత్వం చేస్తుందన్నాడు. ఆయన చెప్పిన దాంట్లో అదంతా అబద్ధం అనుకోండి, అది వేరే సంగతి. 20,000 కోట్లు ఈయన ఇండియన్ పెట్టి అప్పులు తీసుకుని వెళ్ళిపోయాడు ప్రభుత్వం మారే ముందు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏదైతే తను అప్పుగా తీసుకుని పోలవరానికి ఇస్తుందో 15,000 కోట్లు, అవి కూడా దీంట్లో కలిపేశాడు. ఈయన సచివాలయాన్ని తాకట్టు పెట్టి తెచ్చుకున్న డబ్బులు కూడా దీంట్లో కలిపేశాడు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు ఈ 8 నెలల నుంచి 42,000 కోట్లు ఎంతో. ఆర్బీఐ దగ్గర లెక్కలు ఉంటాయి. జగన్ రెడ్డి గారు మీకు తెలియకపోతే బొగ్గన రాజేంద్ర రెడ్డిని పిలిచి అడగండి, తొడపాసం పెట్టి అడగండి. మనం చేసిన అప్పులన్నీ, కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులేంటి, ఎందుకు జరిగినాయి, మనం ఎందుకు చేసాం, వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అప్పులు, మనం అప్పులు చేసి ఏం చేసామో వివరించమని చెప్పి కోరండి ఆయన్ని, మాజీ ఆర్థిక మంత్రిని. ఆయన గత 5 ఏళ్లలో ఢిల్లీలో ఎక్కని గుమ్మం లేదు, దిగని గుమ్మం లేదు ఫైల్ పుట్టిన అప్పుల కోసం. ఆ పరిస్థితి వాళ్ళ కూటమి ప్రభుత్వానికి లేదు. 20,000 కోట్లు గత ఏడాది ఏప్రిల్ మే నెలలో జగన్ రెడ్డి ప్రభుత్వం చేసినవని చెప్పారు. ఎన్నికల కోడ్ సమయంలో తెచ్చిన అప్పులతో రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. జగన్ రెడ్డి లాగా చంద్రబాబు రెస్టుగండ ప్యాలెస్లో కట్టుకోలేదు, ఇంటి చుట్టూ కోట్లు పెట్టి ఇనుప కంచెలు కట్టుకోలేదన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి నెట్టి తెచ్చిన అప్పులతో పాటు రాష్ట్ర ఆదాయంలో మొత్తం మీద ఏదైనా కానీ 8 లక్షల కోట్ల రాష్ట్ర సంపదను దోచుకున్నాడని ధ్వజమెత్తారు. 5 ఏళ్లలో విపత్తు నిధులు, పోలవరం, గ్రామ పంచాయతీలు సహా కేంద్రం ఇచ్చిన నిధులన్నీ దారి మళ్లించి డ్వాక్రా మహిళల పొదుపు సొమ్ము కూడా 2,100 కోట్ల సైతం మింగేసిన గజ దొంగ తిమింగళం జగన్ రెడ్డి అని మంత్రి గారు మండిపడ్డారు. 5 ఏళ్ల పాటు వేలాది మంది మహిళలపై దాడులు, దాష్టికాలు, దౌర్జన్యాలు ఎన్ని చేసినా ఒక్కరిపై కూడా చర్య తీసుకోవాలా. ఏం తీసుకుంటాడు చర్య? తీసుకోడు. ఎందుకు తీసుకుంటాడు ఆయన? ఆ చేసేవాళ్ళంతా తొట్టి గ్యాంగ్ కదా, దండుపాళెం బ్యాచ్ కదా, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటే వెనకాల ఒక్కడు కూడా మిగలని భయంతో ఆ ఉన్న కొద్ది మందిని, ఆ 1000 మంది 2,000 మంది ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా ఆ మందే ఉంటారు ఎప్పుడు ఆయన చుట్టూతా. ఎక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, బస్ స్టాండ్కి వెళ్ళండి, చావులకి వెళ్ళండి, పెళ్ళిళ్ళకి వెళ్ళండి, వాళ్ళే సీఎం డబ్బా కొట్టి తిరిగే బ్యాచ్ ఒకటి ఉంటుంది. దానికి ఒక గ్యాంగ్ లీడర్ ఉంటాడు విజయవాడలో, ఆ రావర్పాడు సెంటర్కి అక్కడ అటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటాడు ఆయన పోగేసుకెళ్తాడు ఈ మందరందరినీ, భజన బ్యాచ్ని. తల్లిని చెల్లిని చూడని వ్యక్తి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేసినాడు. రాష్ట్ర మహిళల పట్ల బాధ్యత ఎందుకు ఉంటుంది? ఎందుకు చూస్తాడు? కన్న తండ్రి తర్వాత బాబాయ్ తండ్రి లాంటి వాడు, ఆయన్నే ముక్కలుగా నరికేసిన పట్టించుకొని దుర్మార్గుడు జగన్ రెడ్డి. ఆయనకి తెలీదా ఎవరు చంపారో? అయినా వదిలేశాడు. ఆ అంతపుర రహస్యం ఏంటో బయటపడింది తెలుసు అనుకోండి. మనం ఇప్పుడు బహిరంగంగా చెప్పలేం, కోర్టులో ఉంది కాబట్టి. ఆ సొంత ఇంట్లో 3
బాబాయ్ తల్లి చెల్లినే నిర్దాక్షిణ్యంగా బయటకు గంటేసిన వ్యక్తి రాష్ట్ర ప్రజల పట్ల కానీ మహిళల పట్ల కానీ ఎందుకుంటుందో భావిస్తే కళ్ళబొల్లి కబుర్లు చెప్పి తన స్వార్థం కోసం వంచడం తప్ప జగన్ రెడ్డికి ఏం తెలియదు. 4 దశాబ్దాలుగా ఆ కుటుంబాన్ని నమ్ముకున్న విజయసాయిరెడ్డి ఆయన బయటకు వచ్చినప్పుడు చాలామందికి అనుమానాలు వచ్చాయి. మీతో పాటు నాకు కూడా అనుమానం వచ్చింది, ఇది ఒక నాటకం, జగన్ నాటకమేమో అని. నిన్న షర్మిల గారిని కలిసి ఆమెతో ఏం చెప్పాడో బయటకు వచ్చిన తర్వాత షర్మిల గారు అందరికీ వివరించారు బహిరంగానే. అది విన్నాక నిర్ధారణకు వచ్చాం, లేదు ఆయన మానసిక ఆందోళనకు గురై బయటకు వచ్చాడని చెప్పి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి 4 దశాబ్దాలు మీ రాక్షస పాలనకి, మీ రాక్షస సంపాదనకి అండగా ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి. అటువంటి వ్యక్తి కూడా మిమ్మల్ని వదిలిపెట్టి బయటకు వచ్చాడంటే మిమ్మల్ని ఇంకెవరు నమ్ముతారు? జగన్ రెడ్డి ఎవరు నమ్ముతారు? నువ్వు దోచుకున్న లక్షల కోట్లలోంచి చిల్లర విసిరేస్తంటే నీ పేటీఎం బ్యాచ్, నీ దోపిడీ గ్యాంగో నిన్ను మెచ్చుకోవాలి తప్ప మానవత్వం మనిషికి పుట్టిన ఎవడో నిన్ను మెచ్చుకోరు, ఒప్పుకోరు కూడా. మంత్రి గారు ఇంకా మాట్లాడుతా, గత 5 ఏళ్లలో నువ్వు నీచులను పెట్టి ఎలా బూతులు మాట్లాడించావో చాలా వివరంగా చెప్పారు ఆవిడ. అంటే నువ్వు మాట్లాడించిన బూతులు ఇప్పుడు చెప్పలేం కానీ మేము, నువ్వు చాలా హేయమైన భాష, నీతిమాలిన భాషతో ఎలా బూతులు తిట్టించావో అందరూ చూశారు, ప్రజలు చూశారు. ఆ కోపంతోనే రగిలిపోయి నిన్ను 11 సీట్లకు పరిమితం చేశారు. వారు మాట్లాడుతూ నీకు చేత కాకపోతే రాజీనామా చేయి, చేతనైతే అసెంబ్లీకి వచ్చి నీ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా నీతో పాటు గెలిచిన వాళ్ళు, వాళ్ళని కూడా తీసుకొచ్చి అసెంబ్లీలో పోరాడు, అసెంబ్లీలో ప్రశ్నించు. నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తా, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తావు స్వామి నువ్వు? ప్రజలు నిన్ను చేత్కరించి నువ్వు వద్దయ్యా బాబు కానీ బయట దబ్బారు నిన్ను, నువ్వు ఇంకా బతిమాలుకుంటున్నావు ఏంటో ప్రతిపక్ష హోదా. ఇది ఒక వంక, నీకు ప్రతిపక్ష నేత హోదా అడగడం అనేది వంక. అసెంబ్లీకి రావటానికి నువ్వు భయపడి గజ వణికిపోతూ రాలేనని చెప్పలేక, అయ్యన్న పాత్రుడి గారి మొహం చూడలేక, రఘురామకృష్ణరాజు గారిని ఎదుర్కోలేక నువ్వు అసెంబ్లీకి రావట్లా. వస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసు. స్క్రిప్ట్ లేకుండా చదవలేవు, చదివే ప్రయత్నం చేస్తే చాలే కూర్చోరెడ్డి అంటాడు ఆయన రఘురామకృష్ణరాజు గారు. అవమానం దిగమింగోలేక ప్రజలకి నీ నిజ స్వరూపం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో నువ్వు అసెంబ్లీకి రాలేకపోతున్నావు. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా కూడా 10 నిమిషాలు చాలా ఎక్కువ మాట్లాడవచ్చు సమస్యల పట్ల. నీకు ఆ సమస్యలు ఏంటో తెలిసేస్తే కదా నువ్వు మాట్లాడటానికి. నీకు సమస్యల పట్ల అవగాహన లేదు, ఏం మాట్లాడాలో నీకు తెలియదు. నిన్నగాక మొన్న నీ పులివెందుల నియోజకవర్గానికి మా కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, బీటెక్ రవి గారు వెళ్ళిన సందర్భంలో మీ పులివెందుల గ్రామంలో ప్రజలంతా వాళ్ళ దగ్గరికి వచ్చి కళ్ళ నీళ్లు పెట్టినంత పర్యంతం చేశారు వాళ్ళు. రోడ్లు చండాలంగా ఉన్నాయి, తాగడానికి ఒక నీళ్ళు లేవు, మా పరిస్థితి ఏంటి బావో మొర్రో అంటే వాళ్ళిద్దరూ ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా ఉన్నారు. ఇప్పుడు నీ పులివెందులో కూడా మేమే రోడ్లు వేయాలి, మా నాయకులు నీళ్ళు ఇవ్వాలి. అది నీ పాలన, అది నీ పరిస్థితి. నువ్వు రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరించినట్టు గప్పాలు కొట్టుకుంటూ మీటింగ్లు పెడతావు. నీ పాలనలో సర్పంచులకి అధికారాలు లేవు, స్థానిక సంస్థల నాయకులకి ఎవ్వడికి అధికారాలు లేవు, అన్నీ తీసి దొబ్బావు, వాళ్ళ మూల కూర్చోబెట్టావు. వాళ్ళే ఇప్పుడు తిరగబడి నీ విషవలయ నుండి బయటకు వచ్చి అధికార పార్టీకి అండగా నిలబడి అనేక చోట్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు గెలిపించుకున్న పరిస్థితి చూసాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా 4000 పెన్షన్ చంద్రబాబు వరిస్తున్నారని గుర్తు చేశారు. 7 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. 7 నెలల్లో ప్రజలు ఎవరైనా ఇబ్బందులు ఉన్నాయా అని జగన్కి చెప్పారా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుపై ధర్నాకు పిలుపునిస్తే ప్రజలు ఎవరైనా వచ్చారా అని ప్రశ్నించారు. రైతు పోరే కాదు, ఫీజు పోరు కూడా 3 సార్లు వాయిదేసుకుని పారిపోయాడు ఆయన. ఏ పోరు ఆయన చేపట్టాడు, ఊరినే ప్రచార ఆర్భాటం. ఉన్న జనాల్ని తన పార్టీ నుండి పారిపోకుండా నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి కాపాడుకోవడానికి వేసే ఎత్తుగడలు ఇవన్నీ. జగన్ రెడ్డి హయాంలో రోడ్డు కనెక్టివిటీ లేక గిరిజన గ్రామాలు చాలా ఇబ్బంది పడ్డాయని చెప్పి మంత్రి గారు తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే 350 కోట్లతో గిరిజన గ్రామాల కనెక్టివిటీ రోడ్లన్నీ మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ఇంకా అనేకం ఉన్నాయి, ప్రభుత్వ కార్యక్రమాలు చేసినవి అనేకం ఉన్నాయి. జగన్ రెడ్డి చేసినవి ఏమీ లేవు, కూటమి ప్రభుత్వం చేసినవి చాలా ఉన్నాయి. అబద్ధాలు అసత్యాలే జగన్ ఎజెండా, ఆయనకు తెలిసింది అవే. మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు అదే విషయం మాట్లాడుతూ జగన్ రెడ్డి అజెండాని అబద్ధాలు అసత్యాలు అని చెప్పి వారు అన్నారు. ఆయనకు తెలిసింది ఆ 2 పదాలే, అబద్ధాలు అసత్యాలు. లేదంటే దోచుకోవడం, దాచుకోవడం, లేదంటే మాట తప్పడం, మడమ తిప్పడం. ఆ 2 లేవు అసలు ఆయనకి మాట లేదు, మడమ లేదు అసలు. ఇంకేం తిప్పుతాడు మడం? మాట లేనాడు మడం ఏం తిప్పుతాడు?
అబద్ధాలు అసత్యాలే ఆ జగన్ అజెండా అని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్వసనీయత, నీతి, నిజాయితీ అని జగన్ రెడ్డి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వలించినట్టు ఉందన్నారు. జగన్ హయాంలో ఏనాడు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన నడిపించలేదని, అధికారం కోల్పోయేసరికి విశ్వసనీయత, నీతి, నిజాయితీ అనే కొత్త మాటలు వస్తున్నాయని విమర్శించారు. విశ్వసనీయత, నీతి, నిజాయితీ ఆ 3 పదాలు ఆయన కరెక్ట్గా పలికితే ఈ రాష్ట్రాన్ని ఇంకో 10 సంవత్సరాలకు అప్పచెప్పేయచ్చు ఆయనకి. అవి కూడా పలకడం. నిజమైన ప్రజానాయకుడు అంటే ప్రజల పట్ల భావిస్తుంటే, నువ్వు నాయకుడుగా నిరూపించుకోవాలనుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు వచ్చిన అసెంబ్లీకి వచ్చి మీ దుష్ట పరిపాలన మీద, మీ దాడుల మీద, మీ అరాచక ప్రభుత్వం మీద ధ్వజమెత్తిన సంగతి తెలుసు నీకు. అసెంబ్లీలో అనేక రకాలుగా పోరాడాడు ఆయన. అట్లాగే నువ్వు కూడా పోరాడు వచ్చి. అట్లా పోరాడకుండా పారిపోవటమే మడం తిప్పడం అంటారు. పులి అని ఎలివేషన్లు ఇచ్చుకోవడం కాదు, పులిలాగా వచ్చి అసెంబ్లీలో మాట్లాడు. ప్రజలు విశ్వసిస్తారు. ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నప్పుడు నువ్వు అసెంబ్లీకి వెళ్ళి పోరాడకపోతే ప్రజలు నిన్ను ఎందుకు విశ్వసిస్తారని చెప్పి ఆయన పల్లాగారు నిన్ను నిలదీస్తున్నారు. వెళ్ళు అసెంబ్లీకి వచ్చి పోరాడవయ్యా అని చెప్పి ఆయన పిలుస్తున్నాడు. ఆయన ఇంకా మాట్లాడుతూ పేరుకు మాత్రమే 56 బీసీ కార్పొరేషన్లు పెట్టాడు. ఒక్కళ్ళకి కనీసం చాలా కార్పొరేషన్లలో కుర్చీలు కూడా లేవు, కుర్చీల టేబుల్ కూడా ఇలా. పేరుకు మాత్రం రాష్ట్రంలో ఉన్న బీసీ కులాలకి, బీసీ వారికి చూపించుకోవడానికి 56 కార్పొరేషన్లు ఇచ్చారని చెప్పి అసలు రాసిన రాత రాయకుండా రోజు యాడ్లే పేపర్లో. వాళ్ళకి వనకూర్చింది ఏమీ లేదు, వాళ్ళకి చేసింది ఏమీ లేదు. స్థానిక సంస్థల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు 34% ఇచ్చాడు రిజర్వేషన్లు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు కల్పించి సీట్లు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు. ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత దాన్ని 10% తగ్గించి 24% కుదించాడు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 34% తీసుకొచ్చింది. నీ మూలంగా 16,000 మంది యువత నాయకులయ్యే అవకాశం కోల్పోయారు జగన్ రెడ్డి. బీసీ యువత, చదువుకున్నవారు, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు 16,000 మంది రాజకీయంగా ఎదగకుండా అణకదొక్కబడ్డారు నీ మూలంగా.